తాకట్టులో సచివాలయం అంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని రాసుకొచ్చింది. 370 కోట్ల కోసం సచివాలయంను హెచ్డిఎఫ్సికి జగన్ సర్కార్ రాసిచ్చేసిందంటూ ఓ వార్తను వండివార్చింది. అయితే తాజాగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పూర్తిగా సత్యదూరం అని చెప్పింది ఏపీసీఆర్డీఏ. రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఇటువంటి ప్రతిపాదన ఏది తమ దగ్గరకు రాలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు హెచ్డిఎఫ్సికి తాకట్టు పెట్టినట్లు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పింది ఏపీసీఆర్డీఏ. ఐసీఐసీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుంచి ఏపీసీఆర్డీఏ ఎలాంటి రుణాలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు ఆ సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు. ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరం. రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఈ విషయమై ఏపీసీఆర్డీకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. కన్సార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీసీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించడం జరిగింది. రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసీఐసీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుండి ఏపీసీఆర్డీఏ ఎటువంటి రుణాన్ని పొంది ఉండలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు నివేదించారు. రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీఓఎంఎస్ నెంబర్ 332 తేదీ 15/10/2018 ప్రకారం 2060 కోట్ల రూపాయల రుణాన్ని కన్సార్టియం బ్యాంకులైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో 1955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సిఆర్డీకు రిలీజ్ చేయడం జరిగింది. 2017వ సంవత్సరంలో హడ్కో 1275 కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేసింది. అందులో 1151 కోట్లు మాత్రమే సిఆర్డీఏకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయడం జరిగింది. ఏపీసీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణము పొందలేదు. ఇటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామంటూ ఆంధ్రజ్యోతిపై పోరాటానికి ఏపీ సర్కార్ నడుం బిగించింది.